నారా లోకేష్ రాజకీయాలకు జగన్ తన సొంత ఇలాకాలో ఇబ్బందులు పడే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ తండ్రులు చేయని రాజకీయ క్రీడను కొడుకులు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. గతంలో ఒకరు నియోజకవర్గంలో ఒకరు కనీసం కలుగు చేసుకునేవారు కాదు. దశాబ్దాల పాటు రెండు విభిన్నమైన పార్టీలో పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిలు తమ సొంత నియోజకవర్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. కుప్పం పేరు చెప్పగానే నారా చంద్రబాబు నాయుడు, పులివెందుల పేరు చెప్పగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకొచ్చేలా ప్రత్యేకంగా తమ మంది మార్బలాన్ని అక్కడ మోహరించారు. ఏనాడు ఒకరి ఓటమి కోసం మరొకరు గట్టిగా పనిచేసింది లేదు. రెండు వేర్వేరు పార్టీల్లో ఉన్నా సరే స్నేహపూర్వకంగా ఇద్దరు ప్రత్యర్థులు నియోజకవర్గాల్లో కల్పించుకోలేదు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పంతో ఆయన ఢీ కొట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ నేరుగా పులివెందులను టార్గెట్ చేశారు. దీంతో తండ్రులు చేయని రాజకీయం కొడుకులు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇది ఎంతవరకు వెళుతుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మున్సిపాలిటీని గెలిపించుకోవడానికి 2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా కుప్పం నియోజకవర్గంలో మకాం వేసి కుప్పం నియోజకవర్గంలోని మున్సిపాలిటీతో పాటు జడ్పీటీసీలను గెలిపించుకుని వచ్చారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు హవా తగ్గిపోయిందని వైసీపీ అప్పట్లో ప్రచారం చేసింది. 2024 ఎన్నికల్లో కూడా కుప్పం నియోజకవర్గంలో విజయం సాధిస్తామని అప్పట్లో వైసీపీ నేతలు చాలా ఎక్కువ స్థాయిలో ప్రచారం చేశారు. జగన్ కూడా వై నాట్ కుప్పం అంటూ ఎన్నికల సభల్లో మాట్లాడారు. అయితే 2024 ఎన్నికల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. కూటమి ప్రభుత్వం గెలుపు తర్వాత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ముఖ్యంగా జగన్ సొంత జిల్లాపై పూర్తిగా దృష్టి పెట్టారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం నింపారు. తర్వాత వచ్చిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఖచ్చితంగా పులివెందులు గెలిపించుకోవాలని ప్రత్యేక వ్యూహం పన్నారు. ఫలితంగా జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు పోయాయి. దీంతో ఇప్పుడు మొత్తం పులివెందుల నియోజకవర్గం మీద లోకేష్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం గెలిపించడానికి ముఖ్యంగా లోకేష్ రంగంలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే పులివెందుల రాజకీయంతో పాటు రాష్ట్ర రాజకీయాలు రసకందయంలో పడతాయి.